కోట్లాది అభిమానుల డ్రీమ్ గర్ల్గా నిలిచిన ఆమె ఒక్కసారిగా సినిమాలకు గుడ్ బై చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. స్టార్డమ్ పీక్లో ఉన్న సమయంలోనే సినీ ప్రపంచాన్ని వదిలేసి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవటం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండటంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. 90వ దశకంలో తన అందం, నటనతో బాలీవుడ్ను ఏలిన హీరోయిన్ మమతా కులకర్ణి. ఆమె సినిమాలు రిలీజ్ అయితే థియేటర్ల వద్ద అభిమానుల హంగామా మామూలుగా ఉండేది కాదు. వరుస సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకుంది. అయితే వ్యక్తిగత జీవితం, వివాదాలు, రిలేషన్షిప్ వార్తలు ఆమె కెరీర్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. తర్వాత అండర్ వరల్డ్ డాన్తో సంబంధాల వార్తలు, డ్రగ్స్ కేసు ఆరోపణలు వెలుగులోకి రావడంతో మమత ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అనంతరం విదేశాలకు వెళ్లిపోయిన ఆమె పూర్తిగా ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకున్నారు. ఈ విషయంపై ఇటీవల స్పందించిన మమతా కులకర్ణి 1996లో గురు గగన్ గిరి మహారాజును కలిసిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని తెలిపారు. బాలీవుడ్ తనకు పేరు, డబ్బు ఇచ్చిందని చెప్పిన ఆమె ఆధ్యాత్మికతే నిజమైన ప్రశాంతతను ఇచ్చిందన్నారు. దుబాయ్లో ఎన్నో సంవత్సరాలు గడిపిన మమత దాదాపు 12 ఏళ్ల పాటు బ్రహ్మచర్యం పాటించానని వెల్లడించారు. ఇప్పుడు సుమారు 2.5 దశాబ్దాల తర్వాత మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చిన మమతా కులకర్ణి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. హిందీ రియాలిటీ షో లాఫ్టర్ చెఫ్ సీజన్ 3లో ప్రత్యేక అతిథిగా కనిపించనున్నారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత టెలివిజన్లో మళ్లీ కనిపించబోతున్నాను, చాలా ఎక్సైటెడ్గా ఉంది అంటూ మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఒక స్టార్ హీరోయిన్ నుంచి సన్యాసి జీవితం, అక్కడి నుంచి మళ్లీ రీ ఎంట్రీ వరకు మమతా కులకర్ణి ప్రయాణం నిజంగా సినీ కథను తలపించేలాగా ఉంది.